తాళము వేసి తిని గొళ్ళెము మరిచి తిని తరహాలో తయారైంది. ఇది టీచర్ల బదిలీలకు సంబంధించి సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. బదిలీలు సరే జీతాలేవి అని. రాష్ట్రంలో బదిలీ అయిన ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. దాదాపు 60,000 మంది ఉపాధ్యాయులు జూన్ నెల వేతనాలు అందలేదు. వీళ్ళకి జూలై నెల వేతనాలు కూడా అందే పరిస్థితి కనిపించలేదు. జూలై నెల వేతనాల బిల్లులు సమర్పణ గడువు ముగిసినా అవి ట్రెజరీలకు వెళ్ళలేదు. దీంతో ఆగస్టులో కూడా వీళ్ళకి వేతనాలు అందే అవకాశాలు లేవు. గత నెలలో చేపట్టిన సాధారణ బదిలీలో 67,000 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కల్పించారు. కొందరు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగాను, కొందరు ఎస్జిటీలకు పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంలుగాను పంపించింది. చాలామంది ఉపాధ్యాయులను క్లస్టర్ పూల్, డిఓ పూల్, కమిషనర్ పూల్లో ఉంచింది. మే 31 నాటికి హెచ్ఎంల బదిలీలు పూర్తయి స్కూల్ అసిస్టెంట్ సమాన కేడర్ బదిలీలు జూన్ 9కి, ఎస్జిటీల బదిలీ జూన్ 14కి ముగిశాయి. మరుసటి రోజుకి అందరూ కొత్త పాఠశాలలో చేరిపోయారు. కొందరు ఉన్న కేడర్లోనే స్థానికంగా మారడంతో వాళ్ళకి వేతనాలు అందాయి. కానీ పోస్టులతో సహా స్థానచలనం కలిగిన 60,000 మంది ఉపాధ్యాయులకి జూన్ నెల వేతనాలు జమ కాలేదు. కనీసం జూలైలోనైనా సప్లిమెంటరీ బిల్ ద్వారా వేతనాలు ఇస్తారనుకున్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. పోనీ జూన్ జూలై నెలల వేతనాలు ఆగస్టులోనైనా వస్తాయనుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిరాశనే మిగిల్చింది. ఆన్లైన్ బిల్లులు సమర్పణ తేదీ ముగియడంతో జూలై నెల వేతనాలు వచ్చే నెలలో రావని తెలిపింది. 2 నెలల వేతనాలు అందే పరిస్థితి లేకపోతే ఉపాధ్యాయులకు దిక్కుతోచడం లేదు. ప్రతి నెల తప్పనిసరిగా చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇతర ఖర్చుల్ని ఒక నెల ఏదోలో సర్దుకున్నారు. ఇప్పుడు వచ్చే నెలలో పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేసింది.